అమ్మ ఆశ్రమానికి పోయి జ్ఞానం తెలుసుకున్నంత మాత్రానే పెండ్లి పెటాకులు లేకుండా సన్యాసినై సత్రాలు చావిళ్ళు చేరతారనుకున్నారా? అదేమి లేదు. మా గురువు గారు మాకు బోధించేదంతా రాజయోగ సిద్ధాంతం. నీ పిన్నాకుడు సిద్ధాంతం రా. గురువు పొరుగు వాళ్ళని చూడు ఎట్లా పనులు చేసుకొని ఎలా సంపాదించుతున్నారో. మానవుడే పుట్టినందుకు సిగ్గు మనం ఉండాలి. నాయనా, నేనేమి అల్లరి చిల్లరగా తిరగలేదు కదా. భక్తి జ్ఞానం యోగం గురించి తెలుసుకుంటున్నాను అంతే. అది తప్పంటే ఎట్లా? దగ్గర పెట్టుకో. తప్పే లేదంటావా? తప్పుడు నాయాల. ఇంత చెప్పిన వినని ఇచ్చారీది వెడలుచుందను నాయాస్తి కడుకు నీకు చిల్లి కప అయినా ఇవ్వను కళ్ళ కాదు ముందు జోబును గనుము ఇంకా మూర్ఖ చిత్త. నాన్నగారు, ఆస్తి ఐశ్వర్యం అశాశ్వతమైనవి. పోయేటప్పుడు ఏమైనా వెంట పెట్టుకొని పోతామా? అలాగే కానివ్వండి. ఆస్తి పాస్తులు కర్మానుసారంగా కలుగుతాయి, జ్ఞానం మాత్రం శ్రద్ధానుసారంగా కలుగుతుంది. మీ నిర్ణయం ఇదే అయితే జ్ఞానం కోసం నేను ఏదైనా విడిచేదానికి